తల్లి, సండే కదా, ఏం చేయమంటావు? ఎగ్ రైస్ ఇంకా చికెన్ కర్రీ చేయి. సరే. చూసారు కదండి, మా పాపకి ఎగ్ రైస్ ఇంకా చికెన్ కర్రీ కావాలంట. ఇప్పుడైతే నేను సింపుల్గా మా పాప కోసం ఎగ్ రైస్ ఎలా చేస్తానో మీరు చూసేయండి. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత 3 ఎగ్స్ని పగలగొట్టి వేసి, తర్వాత అందులో సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కారం వేసి ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి, ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసి, ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేసి, తర్వాత ఫ్రై చేసిన ఎగ్స్ ని కూడా వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి, తర్వాత ఉడికించిన రైస్ ని వేయాలి. రైస్ వేసిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, సరిపడా సాల్ట్ వేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసి ఫైనల్ గా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు ఈ ఎగ్ రైస్ ని ప్లేట్లో పెట్టి ఇందులోకి చికెన్ కర్రీ వేసి మా పాపకి ఇచ్చేద్దాం. తల్లి, ఇదిగో నీ కోసం ఎగ్ రైస్ ఇంకా చికెన్ కర్రీ కూడా చేసేసాను.